ట్రావెల్స్ చేసే పాత్వే. సో దీంట్లో ఎక్కడైనా తేడా ఉన్నా, అంటే ఈ నార్మల్ రూట్లో గుండె దడ వెళ్ళకుండా మీకు ఏదైతే ఇంకో ఏరియాలో ఏదో బైపాస్ ట్రాక్ ద్వారా అయినా గుండె దడ వెళ్ళడం, లేకపోతే ఏట్రియా నుంచి గుండె దడ మొదలవడం, లేకపోతే వెంట్రికల్ నుంచి గుండె దడ మొదలవడం వల్ల నార్మల్ రిథమ్ కాకుండా ఎరిథమియా ఫామ్ అవుతుంది, ఎరిథమియా కాజ్ చేస్తారు. సో దీని లక్షణాలు ఏంటి? సో గుండె దడ 60 నుంచి 100లో కొట్టుకోవాలి. 100 కంటే ఎక్కువ కొట్టుకుంటే పేషెంట్స్కి గుండె దడ వినిపిస్తుంది. సో మనం పరిగెట్టేటప్పుడు మనకి కొన్నిసార్లు స్పీడ్గా కొట్టినప్పుడు దడలా కనిపిస్తుంది, నార్మల్ ఫీల్. ఏ కారణం లేకుండా గుండె దడ ఫీల్ అవ్వదు, అంటే అబ్నార్మల్ అవేర్నెస్ ఆఫ్ 1/4 హార్ట్ బీట్ ఈజ్ పాల్పిటేషన్, అంటే గుండె దడ. సో ఏ కారణం లేకుండా మన గుండె దడ అనుకోండి, సో ఇట్స్ నార్మల్ ఫినామినా కాదు, ఇది అబ్నార్మల్. సో దీనికి ఏదో ఒక స్ట్రెస్ లేదు, లేకపోతే మనం ఎక్సర్సైజ్ చేయట్లేదు. సో ఏ కారణాలు లేకుండా మనకి దడ వచ్చింది అనుకోండి, ఇది అబ్నార్మల్. సో ఏ కారణాల వల్ల మనకి గుండె దడ రావచ్చు? సో కామన్లీ ఏంటంటే హైపర్ టెన్షన్, లేకపోతే డయాబెటీస్, వీళ్ళందరిలో అరౌండ్ 4 to 5% ఆఫ్ ద పేషెంట్స్కి ఏట్రియల్ ఎరిథమియాస్, అంటే నార్మల్ రూట్లో గుండె దడ రాకుండా పైకి నుంచి ఏట్రియల్ ఎరిథమియాస్ వస్తాయి. సో ఏట్రియల్ ఎరిథమియాస్